హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అని అని కూడా పిలవచ్చు. మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు ఇది ఎలా వచ్చిందిరా ఈ ఫోటో? హా! మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు సోషల్. సో, ఈరోజు మీ అందరికీ కూడాను ఏమిస్తానంటే, సోషల్ రిలేటెడ్‌గా బ్లూ ప్రింట్ ఉంది కదా! ఆ బ్లూ ప్రింట్‌ని ఇస్తాను. కొన్ని మోడల్ పేపర్స్ డిస్కషన్‌కి సంబంధించి అండ్ కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ సంబంధించి కూడా ఇస్తాను. సో, ఈరోజు ఈ వీడియో మీరు చూస్తే మీ అందరికీ కూడా ఏం అర్థమవుతుందో తెలుసా? ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్ని నేను ఇస్తా. ఒకటి. సో, ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. రెండోది ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇచ్చిన తర్వాత, ఇంక నెక్స్ట్ ఏంటంటే అసలు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటది? పేపర్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయం మీద కూడా చెప్తా. అండ్ మూడో మాట మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నా దగ్గర సోషల్ మీరందరూ వింటే 95+ వరకు కూడాను మీకు వచ్చేవచ్చు. దానికి ఇంకేం డోకా ఏం లేదు. హ్యాపీగా వినేయొచ్చనమాట. ఓకేనా? 95+ వరకు కూడాను మీకు మార్క్స్ అన్నీ వచ్చేస్తాయి. సో, ఈరోజు ఇక క్లాస్‌లో మీకు ఇక ఏమేమి చేస్తాం? ఎలా చేస్తాం? సో, ఏ రకంగా చేస్తే మీకు సోషల్‌లో మంచి మార్క్స్ రావడానికి చాయిస్ ఉన్నాయో చెప్తా. సో, అంతకన్నా ముందు సోషల్‌కి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ కదా! ఇన్‌కేస్ ఎవరైనా వీక్ స్టూడెంట్ ఉంటే మీకొక మాట చెప్తా విను. అన్నిటికి కూడా సేమ్ ప్రయారిటీ నాన్న. ఇవి 25 మార్క్స్, ఇది 25 మార్క్స్, ఇది 25 మార్క్స్, ఇది 25 మార్క్సే. కాబట్టి నీకు టెన్షన్ ఏం లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నా దృష్టిలో నేనేం చేస్తానో తెలుసా? అన్నిటికంటే ఫస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్టు ఎకనామిక్స్. కాబట్టి దీన్ని ఫస్ట్ కంప్లీట్ చేస్తా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత దాని తర్వాత మనకి గ్యారంటీ వచ్చే క్వెషన్స్ జాగ్రఫీ. సో, దీన్ని కంప్లీట్ చేస్తా. అది అయిపోయిన తర్వాత పాలిటీ. ఇది అయిపోయాక నేను హిస్టరీ జోలికెళ్తా. లేకపోతే నేను హిస్టరీ జోలికి వెళ్ళే పెద్ద ప్రసక్తి ఏం లేదు. ఇది వన్ ఆఫ్ ది వే. సో, నేను ఇలా ప్రిపేర్ అవ్వాలంటే సబ్జెక్ట్ వైస్‌గా. లేదు నేను ఇంకోలా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే 8 మార్క్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తా. 8 మార్క్స్‌లో అన్ని సబ్జెక్ట్స్‌లో కూడాను ఈజీగానే ఉంటాయి. దాని తర్వాత 4 మార్క్స్, దాని తర్వాత 2 మార్క్స్, దాని తర్వాత 1 మార్క్స్ ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళే ప్లాన్ అయితే చేస్తాను. ఇప్పుడు మీ అందరికి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవ్వడానికన్నా ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిలబస్‌లో ఏ లెసన్స్ 8 మార్క్స్‌కొస్తున్నాయి, ఏవేవి లెసన్స్ 4 మార్క్స్‌కొస్తున్నాయో తెలియాలంటే మనకు వెయిటేజ్ తెలియాలి. వెయిటేజ్ తెలిసిన తర్వాత ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి సంబంధించిన లిస్ట్ అంతా కూడా హ్యాపీగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, ఆహ్, సో, ఒకసారి చూసేద్దామా? సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ లిస్టు. సో, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. సో, ఇంపార్టెంట్ మ్యాప్ పాయింట్ లిస్టు ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ వరల్డ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాప్ లిస్టు. సరే ఇప్పుడు చూడండి. సో, ఇది వెయిటేజ్ అంతా కూడాను డన్. సో, వెయిటేజ్ టాన్ టటన్ టాన్ టటన్. సో, వెయిటేజ్ ఎవరైనా చూసుకోవాలంటే హ్యాపీగా చూసుకోవచ్చు. సో, ఇది వెయిటేజ్ అంతా కూడాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్‌గా క్వెషన్ పేపర్‌కెళ్ళిపోదాం. సో, క్వెషన్ పేపర్. సో, ఈ క్వెషన్ పేపర్‌లో మీకు ఏం అర్థం చేసుకోవాలి? ఏంటి? ఎలా అంటే ఇక్కడ మనందరికీ ఇక్కడ నువ్వు చూస్తే నీకు వరల్డ్ మ్యాప్ ఇస్తున్నాడు. సో, ఇదేమో పైనదేమో ఇండియా మ్యాప్, కిందేమో వరల్డ్ మ్యాప్. నీ ఇష్టం రెండిట్లో ఏదైనా నీ ఇష్టమే అనమాట. ఏది చేసుకొని నీ ఇష్టమే. ఓకేనా? సో, నువ్వు వరల్డ్ మ్యాప్ చేస్తావా? లేకపోతే ఇండియా మ్యాప్ చేస్తావా? నీ ఇష్టం. కాకపోతే నా దృష్టిలో నేనిచ్చే సజెషన్ ఏంటంటే వరల్డ్ మ్యాప్ చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే దాంట్లో మనకి తెలిసిన లొకేషన్స్ ఎక్కువుంటాయి. ప్రెజెంట్ యుద్ధం జరుగుతుంది కదా! యుద్ధానికి సంబంధించిన లొకేషన్స్ మనకి ఎక్కువగా అడగడానికి చాయిస్ ఉంటది. సో, ఏ లెసన్ నుండి వస్తుందంటే హిస్టరీ ఫిఫ్త్ లెసన్, సివిక్స్‌లో ఫోర్త్ లెసన్ ఇదైనా రావచ్చు. లేదా అదర్ ఆప్షన్ చూస్తే హిస్టరీలో థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్. ఓకేనా? ఎందుకు ఇలాగ 6 పెట్టాడంటే ఈ పైన చూడు ఈ 4 నేర్చుకుంటావా? ఈ 4 నీది లేకపోతే ఈ 4 ఏదైనా నీ ఇష్టమే. ఎలా నువ్వు రాయాలనుకున్నా సరే నీ ఇష్టమే అన్నమాట. ఓకేనా? ఇది సిట్యుయేషన్. సో, ఇది సిట్యుయేషన్. సో, మనకి ఎంత ఆఫర్ ఇస్తున్నాడో చూసావా? బీభత్సమైన ఆఫర్ ఇస్తున్నాడు. కాబట్టి మీ అందరికి ఈజీగా మార్క్స్ వచ్చే సెషన్ ఏంటంటే, సో, ఇండియా మ్యాప్ అండ్ వరల్డ్ మ్యాప్ మీరు చక్కగా నేర్చుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒక క్వెషన్ బాగా రాయాల్సి ఉంటది కదా! సో, ఇవి నేర్చుకుంటే చాలు మీకు చక్కగా 8 మార్క్స్ వచ్చేస్తాయి. దట్స్ ఇట్. ఓకేనా? 8 మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇండియా మ్యాప్ నేర్చుకోండి. అట్ ద సేమ్ టైమ్ వరల్డ్ మ్యాప్ కూడా నేర్చుకోండి. సో, సెట్ అయిపోతుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ చూద్దామా? వన్స్ ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ క్వెషన్‌లో చూస్తే పాలిటీ. సో, పాలిటీ అనే సబ్జెక్ట్‌లో ఏమిస్తున్నాడంటే ఒకటి పవర్ షేరింగ్ అనే లెసను, ఇక్కడ చూస్తే పొలిటికల్ పార్టీస్ అనే లెసన్. ఈ రెండిట్లో ఏదో ఒక లెసన్ నేర్చుకోండి. వీలైనంత వరకు సపోర్ట్ అవుతుంది 8 మార్క్స్‌కి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఎకనామిక్స్‌లో ఇది మనీ అండ్ క్రెడిట్ అనే టాపిక్. ఇంకొకటేమో సో, సెక్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. మనకి ఎకనామిక్స్ సంబంధించిన పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, దీనికి సంబంధించి ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తారనమాట. ఏదో బార్ గ్రాఫ్ ఇచ్చేసి దాని నుండి ఆన్సర్ పెట్టు. ఏదైనా పై చార్ట్ ఇచ్చి ఆన్సర్ పెట్టు. సో, ఈజీగా అయిపోద్ది. సో, కష్టపడకుండా వచ్చేస్తుందనమాట. దాని తర్వాత ఈ పాయింట్ చూస్తే ఇది హిస్టరీలో అనమాట. హిస్టరీలో నేషనలిజం ఇన్ ఇండియా, ఇంకొకటి ప్రింట్ కల్చర్. ఈ 2 లెసన్స్ నుండి ఏదో ఒక క్వెషన్ మనకు అడుగుతాడు. కాబట్టి నీ ఇష్టం. పైన లెసన్ నేర్చుకుంటారన్నా, కింద లెసన్ నేర్చుకున్నా ఏదో ఒకటనమాట సెట్ అయిపోతుంది. 2 నేర్చుకుంటే ఇంకా బావుంటది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత పైన లెసన్ ఉంది కదా! సో, ఇది జాగ్రఫీలో ఒకటేమో
సో, ఒకటేమో ఇంకేంట్రా అది వాటర్ రిసోర్స్ అనే లెసన్ ఉంది. కిందేమో అగ్రికల్చర్ అనే లెసన్ ఉంది. సో, రెండిట్లో ఏదో ఒక లెసన్ నేర్చుకుంటే చాలు. సో, ఇక్కడి వరకు కూడాను మీకు 8 మార్క్స్‌లో ఏంటి తెలుసా? సో, మొత్తం 4 లెసన్స్‌లో ఏవైనా 4 లెసన్స్ మీరు పర్ఫెక్ట్ అయితే మీ చేతిలో 40 మార్క్స్ వరకు వచ్చేస్తాయిరా. సో, ఇది బెనిఫిట్ అంతా కూడాను. ఓకేనా? ఇక్కడితో మీ అందరికీ కూడాను సెట్ అయిపోయి సో, యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? వన్స్ ఇదయిపోయింది కదా! నెక్స్ట్ టాపిక్‌కెళ్దాం. ఇతడి 4 మార్క్స్ క్వెషన్స్, 2 మార్క్స్ క్వెషన్స్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. సో, 4 మార్క్స్ క్వెషన్స్ ఎక్కడుంటాయి, ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇప్పుడు మీ అందరికి డైరెక్ట్‌గా ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ ఇచ్చేస్తాను. ఇక యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. డన్. సో, ఇది 4 మార్క్స్‌కి సంబంధించిన లిస్ట్ అంతా కూడాను. సో, రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్‌కి సంబంధించి ఈ క్వెషన్స్ అన్నిటిని చూసుకుంటూ వెళ్ళిపోండి. సో, మనకే మంచిదనమాట. ఓకేనా? ఇవి 4 మార్క్స్ సంబంధించినయి. చెప్తున్నా ఈ క్వెషన్స్ అన్ని నేర్చుకుంటూ వెళ్ళిపోతే మనమే చాలా సేఫ్ సైడెడ్‌లో ఉంటాం. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. సో, ఇవి. దాని తర్వాత జాగ్రఫీలో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్. తర్వాత మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్స్. తర్వాత పొలిటికల్ సైన్స్‌లో జెండర్, రిలిజియన్ అండ్ ఔట్‌కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. ఎకనామిక్స్‌లో డెవలప్‌మెంట్, కన్స్యూమర్ రైట్స్. సో, ఇక్కడితో 4 మార్క్స్ కంప్లీట్ అయిపోయాయి కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 8 మార్క్స్ చూసేద్దాం. 8 మార్క్స్‌లో మీకు చెప్పారు కదా! స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మిగిలిన పేపర్ అంతా స్కిప్ చేయడం చాయిస్ లేదు. కానీ ఇక్కడ మాత్రం స్కిప్ చేయడం చాయిస్ ఉంది. కాబట్టి మీ ఇష్టం. ఏ లెసన్ నేర్చుకుంటే మీ ఇష్టం. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది హిస్టరీ అనుకో. హిస్టరీలో నీకు ఏది కావాలంటే అది తీసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే నాకు తెలిసి ఈ ఫోటో బ్లర్‌గా కనిపిస్తుందంటే మీరేం చేస్తారంటే దీనికి సంబంధించిన పీడీఎఫ్ అనేది మన వాట్సాప్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. నువ్వు అక్కడి నుండి తీసుకోవచ్చు. బ్లర్‌గా కనిపిస్తుందని అనుకుంటే. లేదు నాకు బ్లర్ ఏం లేదంటే నో ప్రాబ్లమ్ అన్నమాట. డన్. ఇదొక టాపిక్కు. సో, ఇక్కడ ఈ టాపిక్కు. ఇక్కడ ఈ టాపిక్కు. ఇక్కడ ఈ టాపిక్కు. ఇక్కడ కరెంట్ అఫైర్స్. సో, కరెంట్ అఫైర్స్‌లో మీకు ఇంపార్టెంట్ లిస్ట్ అన్నీ కూడాను తీసుకొనొచ్చాను. సో, వీటికి సంబంధించిన లిస్ట్ కూడా కావాలంటే చూసుకోండి. డన్. డన్. సో, ఇది ఇక్కడి వరకు కూడా టాపిక్స్ అన్నీ కూడాను. సరేనా? సో, మీ అందరికీ ఈవినింగ్ లైవ్‌లో కలుసుకుందాం. సరేనా? సో, ఈవినింగ్ లైవ్‌లో మనం గట్టిగా దుమ్ము దులిపేద్దాం. గట్టిగా చేసేద్దాం. సరేనా? సో, ఈవినింగ్ లైవ్ 5:00కి స్టార్ట్ అవుతుంది. సో, ఎవరెవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్. బై.